వెల్కమ్ టు కాళీమా మ్యాథ్స్ ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ బోర్డ్ 6th క్లాస్ చాప్టర్ 13 ప్రాక్టికల్ జామెట్రీ అందులో థర్డ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. కమింగ్ టు ది ఫస్ట్ క్వశ్చన్, డ్రా ఏ లైన్ సెగ్మెంట్ PQ ఈక్వల్ టు 5.8 centimeters and construct its perpendicular bisector using ruler and compasses. సో ఒక లైన్ సెగ్మెంట్ PQ ఆఫ్ 5.8 centimeters మనం డ్రా చేయాలి. అలాగే దానికి పర్పెండిక్యులర్గా ఒక బైసెక్టర్ని స్కేల్ అండ్ కంపాస్ యూజ్ చేసి డ్రా చేయాలి. సో మనం ఫస్ట్ స్టెప్స్ ఏంటో చూద్దాము. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. సో ఫస్ట్ స్టెప్లో మనము డ్రా ఏ లైన్ సెగ్మెంట్ PQ ఈక్వల్ టు 5.8 centimeters యూజింగ్ రూలర్. స్కేల్తో మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ P అలాగే రైట్ హ్యాండ్ సైడ్ Q అనే పాయింట్స్ మార్క్ చేసి వాటి మధ్య గ్యాప్ వచ్చేసి ఇక్కడ డిస్టెన్స్ 5.8 centimeters ఉండేలాగా ఒక లైన్ని డ్రా చేయాలి. తర్వాత సెకండ్ స్టెప్లో సెట్ ద కంపాసెస్ యాజ్ ఎ రేడియస్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద లెంత్ PQ. అంటే 5.8లో మనకు సగం వచ్చేసి 2.9 centimeters. సో దానికంటే ఎక్కువ రేడియస్ మనము కంపాస్ లెంత్ తీసుకొని దాంతో మనం ఆర్క్స్ డ్రా చేయాలి. సో అది ఎలాగంటే స్టెప్ నెంబర్ 3లో మీరు అబ్జర్వ్ చేసి విత్ P యాజ్ ఎ సెంటర్ డ్రా ఆర్క్స్ బిలో అండ్ అబోవ్ ద లైన్ సెగ్మెంట్. అంటే P అనే పాయింట్లో మనము కంపాస్ సెట్ చేసి మోర్ దాన్ 2.9 centimeters రేడియస్ మనం ఒక ఆర్క్ని డ్రా చేయాలి. అబోవ్ అండ్ బిలో ఆఫ్ దట్ లైన్ అంటే పైన కింద. అలాగే కమింగ్ టు స్టెప్ నెంబర్ 4 విత్ ద సేమ్ రేడియస్ అండ్ Q యాజ్ సెంటర్ డ్రా 2 ఆర్క్స్ అబోవ్ అండ్ బిలో ద లైన్ సెగ్మెంట్ టు కట్ ద ప్రీవియస్ ఆర్క్స్. నేమ్ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఆఫ్ ఆర్క్స్ యాజ్ M and N. అంటే ఇంతకుముందు మనం కంపాస్ పాయింట్ P పైన పెట్టి ఆర్క్స్ డ్రా చేసాం కదా, ఇప్పుడు అదే రేడియస్తో రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న పాయింట్ Q పైన కంపాస్ యొక్క షార్ప్ ఎడ్జ్ ప్లే చేసి ఇంతకుముందు ఉన్న ఆర్క్స్ని మనం కట్ చేస్తూ పైన కింద ఆ లైన్కి డ్రా చేయాలి. వాటికి నేమ్స్ వచ్చేసి M and N అని ఇవ్వాలి. అలాగే లాస్ట్ స్టెప్లో జాయిన్ ద పాయింట్స్ M and N విచ్ ఈస్ ద రిక్వైర్డ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ద లైన్ PQ. సో ఆ పాయింట్స్ని M and N మనం జాయిన్ చేస్తే దట్ ఇస్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్. బైసెక్టర్ అంటే ఎగ్జాక్ట్గా దాన్ని హాఫ్గా డివైడ్ చేస్తూ 90 degrees వచ్చే లైన్ అనమాట. సో ఈ పాయింట్స్ కన్స్ట్రక్షనల్ పాయింట్స్ బేస్ చేసుకొని మనం ఇప్పుడు డ్రా చేద్దాం. సో ఇప్పుడు ఒక రూలర్ తీసుకొని 5.8 centimeters ఒక లైన్ సెగ్మెంట్ని డ్రా చేద్దాము. సో 5.5, 5.6, 5.7, 5.8. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వచ్చేసి 5.8 centimeters. ఇది ఒక లైన్ సెగ్మెంట్. సో దీనికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనము పాయింట్ P అని ఇండికేట్ చేయాలి, రైట్ హ్యాండ్ సైడ్ పాయింట్ Q. సో ఈ లెంత్ వచ్చేసి 5.8 centimeters. ఇప్పుడు మనం ఒక కంపాస్ తీసుకొని మోర్ దాన్ హాఫ్ ఉండేలాగా రేడియస్ తీసుకొని పాయింట్ P నుంచి అంటే అరౌండ్ 2.9 centimeters కంటే ఎక్కువగా ఉండేలా. సో సమ్వేర్ హియర్. అదర్వైజ్ ఫస్ట్ మనం ఆ మిడ్ పాయింట్ ఏందో చూద్దాము. 2.9 centimeters మనకు అప్రాక్సిమేట్లీ ఇక్కడ వస్తుంది, జస్ట్ బిఫోర్ 3 ఈ పాయింట్. సో అంతకంటే ఎక్కువ రేడియస్ మనం ఒక ఆర్క్ని డ్రా చేయాలి. సో మోర్ దాన్ హాఫ్ తీసుకుంటున్నాను నేను. సో దీంతో ఇప్పుడు ఒక ఆర్క్ డ్రా చేద్దాం. అలాగే నెక్స్ట్ ఇదే రేడియస్, అంటే ఈ రేడియస్ని డిస్టర్బ్ చేయకుండా పాయింట్ Qలో ఈ షార్ప్ ఎడ్జ్ని ప్లేస్ చేసి ఆల్రెడీ డ్రా చేసిన ఆర్క్స్ పాయింట్ P నుంచి ఏవైతే డ్రా చేసామో వాటిని కట్ చేస్తూ మళ్ళీ డ్రా చేయాలి. సో ఇప్పుడు ఈ పాయింట్స్ని మనం జాయిన్ చేస్తే అదే పర్పెండిక్యులర్
బైసెక్టర్ అవుతుంది. అంటే మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఈ లైన్ కూడా ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్ ఆఫ్ దట్ లైన్ సెగ్మెంట్ నుంచి పాస్ అవుతుంది. సో ఈ పాయింట్ని వచ్చేసి మనం ఎం అని ఇండికేట్ చేద్దాం. ఈ పాయింట్ ఎన్. సో మిడ్ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందాం. సో ఈ లైన్ సెగ్మెంట్ ఎంఎన్ అనేది త్రూ మిడ్ పాయింట్ ఏ ఆఫ్ లైన్ సెగ్మెంట్ పీక్యూ ద్వారా పర్పెండిక్యులర్గా అంటే 90 degreesతో పాస్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఆన్సర్. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. Ravi made a line segment of length 8.6 centimeters. He constructed a bisector of AB on C. Find the length of AC and BC. ఇక్కడ మీకు ఒక ఫిగర్ కూడా ఇచ్చారు. రవి అనే పర్సన్ ఒక లైన్ సెగ్మెంట్ దాని యొక్క లెంత్ వచ్చేసి 8.6 సెంటీమీటర్స్తో డ్రా చేశాడు. అంటే ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాడు. ఆ లైన్కి ఒక రైట్ మోస్ట్ పాయింట్లో ఎడ్జ్లో పాయింట్ సి లాగా మెన్షన్ చేశారు. ఈ కన్స్ట్రక్ట్ బైసెక్టర్ ఆఫ్ ఏబి ఆన్ సి అంటే దానికి కరెక్ట్ పర్పెండిక్యులర్గా బైసెక్టర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఏబిని డ్రా చేశారు, విచ్ పాసెస్ త్రూ పాయింట్ సి అనమాట. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ అంటే ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఏసీ అండ్ బీసీ. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ అంటే ఏసీ అలాగే సిబిఆర్ బీసీ యొక్క లెంత్ కూడా అడుగుతున్నారు. సో ఫస్ట్ మనము లైన్ సిని డ్రా చేద్దాము. ఒక లైన్ సిని ఇక్కడ లెంత్ ఎంతైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ పాయింట్ని వచ్చేసి రైట్ మోస్ట్ ఎడ్జ్ని పాయింట్ సిలా ట్రేడ్ చేద్దాం. దీనికి మనం బైసెక్టర్గా లైన్ ఏబిని డ్రా చేయాలి. లైన్ ఏబి యొక్క లెంత్ ఎంత అని చెప్పారంటే 8.6 సెంటీమీటర్స్ డ్రా చేయాలి. సో మీరు అబ్జర్వ్ చేస్తే 8.6లో సగం ఎంత అంటే 4.3 సెంటీమీటర్స్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4.3 సెంటీమీటర్స్. సో 0 నుంచి 4.3 సెంటీమీటర్స్ అలాగే 4.3 టు 8.6 సెంటీమీటర్స్. ఈ విధంగా మనం 2 లైన్ సెగ్మెంట్స్ జాయిన్ చేసి వాటిని కంబైన్ చేయాలి. సో ఇక్కడ రైట్ మోస్ట్ ఎడ్జ్ వచ్చేసి పాయింట్ ఏ, అలాగే బాటంలో వచ్చేసి పాయింట్ బి లాగా ఇండికేట్ చేయాలి. సో ఇక్కడ టోటల్ లెంత్ వచ్చేసి 8.6 సెంటీమీటర్స్ అయినప్పుడు ఇది బైసెక్టర్గా డివైడ్ చేస్తుంది. బైసెక్టర్గా డివైడ్ చేస్తుంది అంటే ఎగ్జాక్ట్లీ హాఫ్ అనమాట. సో 8.6/2 ఈక్వల్ టు లెంత్ ఏసీ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ వచ్చేసి 4.3 సెంటీమీటర్స్. అలాగే సి నుంచి బికి, ఇన్ అదర్ వర్డ్స్ బి నుంచి సికి కూడా అనదర్ 4.3 సెంటీమీటర్స్ లెంత్ ఉంటుంది. సో దేర్ ఫోర్ ఏసీ ఈక్వల్ టు 4.3 సెంటీమీటర్స్ అండ్ బీసీఆర్ సిబి కూడా 4.3 సెంటీమీటర్స్. కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. యూజింగ్ రూలర్ అండ్ కంపాసెస్ డ్రా ఏబి లైన్ సెగ్మెంట్ ఈక్వల్ టు 6.4 సెంటీమీటర్స్. ఫైండ్ ఇట్స్ మిడ్ పాయింట్. సో ఇక్కడ స్కేల్ అండ్ కంపాస్ హెల్ప్ తీసుకొని మనం ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేసి అలాగే దాని యొక్క మిడ్ పాయింట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ మనం రూలర్తో ఒక లైన్ సెగ్మెంట్ ఏబి ఆఫ్ 6.4 సెంటీమీటర్స్ డ్రా చేయాలి. సో 6.4 సెంటీమీటర్స్తో ఒక లైన్ సెగ్మెంట్ని డ్రా చేద్దాం. సో ఈ లైన్ సెగ్మెంట్ వచ్చేసి ఏబి. సో దీని యొక్క లెంత్ వచ్చేసి 6.4 సెంటీమీటర్స్. ఈ లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ మనం క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నాడు. సో ఇక్కడ కూడా మనం రఫ్గా ఏం చేయాలంటే మోర్ దెన్ హాఫ్ రేడియస్తో పాయింట్ ఏ నుంచి అలాగే పాయింట్ బి నుంచి ఆర్క్స్
అంటే ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేసామో అలాగే చేయాలి. మోర్ దాన్ హాఫ్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్స్ మనం M1 అండ్ N లాగా ఇండికేట్ చేద్దాము. సో ఈ లైన్ని మనం డ్రా చేస్తే ఎగ్జాక్ట్లీ ఇట్ పాసెస్ త్రూ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ AB. సో ఇక్కడ మన దిస్ ఈజ్ అ మిడ్ పాయింట్ అనమాట. సో ఇప్పుడు మనం రూలర్తో ఈ డిస్టెన్స్ ఎంతో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిడ్ పాయింట్ పాయింట్ P అనుకుందాం. సో A నుంచి Pకి ఎంత అయితే డిస్టెన్స్ ఉంటుందో P నుంచి Bకి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. సో టోటల్ డిస్టెన్స్ 6.4 సెంటీమీటర్స్ కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే A నుంచి Pకి ఎగ్జాక్ట్లీ 3.2 ఉంది, అంటే హాఫ్ ఆఫ్ ద 6.4 సెంటీమీటర్స్. అలాగే P నుంచి Bకి కూడా అనదర్ 3.2 సెంటీమీటర్స్ ఉంది. ఇక్కడ చూడండి, ఫ్రమ్ హియర్ టు హియర్. కాబట్టి పాయింట్ P ఇస్ ద మిడ్ పాయింట్ అండ్ మిడ్ పాయింట్ యొక్క డిస్టెన్స్ వచ్చేసి ఇట్ ఈజ్ 3.2 సెంటీమీటర్స్. ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్ అనేది 3.2 సెంటీమీటర్స్ దగ్గర మనం ఇండికేట్ చేసాం with the help of ruler and compass. So thanks for watching this video. Please subscribe and share this channel.